వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కార్పొరేషన్‌ల రిజల్ట్స్ అందులో కూడా కాంగ్రెస్ ముందంజే. అసలు బీఆర్ఎస్ బోనీ చేయలేని పరిస్థితి అండ్ ఎక్స్‌పెక్ట్ చేసినన్ని సీట్లు కూడా కొట్టలేదు. కానీ దీనికి భిన్నంగా బీజేపీ కైవసం చేసుకున్న పరిస్థితి. సో కార్పొరేషన్‌ల ఏం జరుగుతుంది అండ్ ఎలాంటి మ్యాజిక్ ఇక్కడ కాంగ్రెస్ ప్లే చేసింది. ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. ప్రెజెంట్ మన స్టూడియోలో పఠాన్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో కార్పొరేషన్స్ ఇక్కడ కూడా మళ్ళీ కాంగ్రెస్ ముందంజే. ఏంటి అసలు ఈ సక్సెస్‌కి సీక్రెట్ ఏమై ఉంటది కాంగ్రెస్? అంటే వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ బాగా చేసుకున్నారు అనేది సీక్రెట్. ఏం లేదు ఇంకా. హ్మ్. దానికి మించింది ఏది లేదు ఇంకా. అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినది చేసుకున్నది ఎవరితో వర్క్ చేపిస్తున్నాము, ఎలా చేపిస్తున్నాము, ఎలా మనం మూవ్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయంలో ఎప్పుడైనా గానీ. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఏసే ప్రతి ఎత్తుగడ ప్రతి దగ్గర కూడా ఉంటది. అంటే వాళ్ళు మనుషులు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ మనుషులు అక్కడ ఉండొచ్చు. వాళ్ళతో తెలుసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళు స్టెప్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అందులో గెలుపు గుర్రాలని వాళ్ళు ఎంచుకోవడంలో సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఓకే. ఫస్ట్ క్యాండిడేట్ చూసింగ్ లోనే వాళ్ళ సక్సెస్ స్టెప్ పడింది. సక్సెస్ అవుతున్నారు. దాన్ని బట్టి వాళ్ళ క్యాండిడేట్‌తో పాటు ఏదైతే అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళది అది కూడా ప్లస్ పాయింట్. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ రోల్ ఎంత క్రూషియల్ గా పర్ఫెక్ట్ గా ప్లే చేసిందని అనిపిస్తుంది మీకు? ఎందుకంటే అంటే ఇవాళ మనం చూసినాం హుజరాబాద్ లో కన్స్కమ్ స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి కూడా మర్చిపోయిన పరిస్థితి. ఆఖరికి అధికారులే తాళం పగలి కొడితే అప్పుడు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ అయింది. అంటే వీళ్ళు ఏమైతుందంటే డబ్బు, మద్యం, గిఫ్ట్లు అవి విపరీతంగా పనిచేశారు. చిన్నవి జరుగుతుంటాయి. ఎలక్షన్ అది లేనిది ఎవరు చేయలేరు. ఎలక్షన్ కమిషనర్ ఎంత చేయాలన్నా కూడా ఏం కాదు అది. చిన్నవి కంపల్సరీ. కానీ పెద్దవి అనేది దృష్టికి వచ్చినప్పుడు విలేజెస్‌లో యాక్చువల్‌గా ఏమైతుందంటే ఇప్పుడు అసెంబ్లీ జరిగినప్పటికిను ఈ విలేజెస్‌లో జరిగిన మున్సిపల్ జరిగినప్పటికి ఇక్కడ తక్కువ ఓట్లుంటాయి. ఎవరు ఏం చేసేదానికి ఉండదు. నిజమైన ఓటేసిండేది మాత్రమే బయటకు వస్తుంది తప్ప ఎందుకంటే ఈవీఎమో ఇంకోటి కాదు, అక్కడ బ్యాలెట్ పేపర్స్తోనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ఏదే కానీ ఇంక ఇక్కడ ఉండదు. సో నిజంగా బయటకు రిజల్ట్ అనేది ప్యూర్ క్లియర్గా ఉంటుంది. వీళ్ళేం అంటే ఎంచేటప్పుడు ఓట్లు లెక్కించేటప్పుడు నేను ప్రాసెస్ ఎన్నికల ప్రాసెస్ గురించి చెప్తున్నాను. అంటే ఓటు లెక్కించేది ఇవాళ మనం దీని గురించి మాట్లాడుతున్నాం. కాకపోతే ప్రచారం కావచ్చు, డబ్బు మద్యాన్ని ప్రభావితం చేయకుండా మేము చూసుకుంటామని వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు అవన్నీ సక్సెస్ అది మనం విని ఆగిపోవాల్సిందే తప్ప మనం ఆగిపోవాలి అంటే మన జీవితకాలం ఆగిపోవాల్సిందే తప్ప అవి ఆగవు. ఇంకా విపరీతంగా అయినాయి. అవి ఎవరు ఆపలేని పరిస్థితికి వెళ్ళిపోయినాయి. అది ఓన్లీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఆపగలుగుతాం. ఎవరు దాన్ని ఆపడానికి కూడా అవకాశం లేకుండా వెళ్ళిపోయింది. అయితే ఏ క్యాండిడేట్ అయినా ఏ పార్టీ మార్చుకుంటూ వెళ్ళిపోతుంది అది. అర్థం కాలేదు. వివిధ రూపాలంటే అంటే ఏదో ఒక రూపంలో ఏదో ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు దాన్ని క్యూర్ చేయగలిగిన క్యాపబిలిటీ కాకుండా వెళ్ళిపోతుంది అది. ఇంకా అది అసాధ్యం. ఇది ఆపాలంటే ఇంకా ఎవరు కాదు. ఇంకా ఏ పార్టీ వాళ్ళైనా సరే నోట్లు చల్లితే ఓట్లు వస్తాయి, అంతేనా? ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ 100% అదే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పోల్ మేనేజ్మెంట్ అని పదం పదే వాడినా. ఎందుకంటే ఇవన్నీ దాంట్లో వస్తాయి. ఇంకా ఈ ఎక్స్ట్రా అవన్నీ దాని కింద వాళ్ళు ఏంటంటే డెఫినెట్ గా ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, రేపటి గురించి అనేది కాదు. నేను అది చెప్పా, రేపటి గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఈ రోజు నాకు ఏ లీడరు ఎంత ముట్ట చెప్పాడు అనేది నైట్ 1 hour లో కూడా రిజల్ట్ మారిపోయే పరిస్థితి చూస్తుంది. అట్లాంటి పరిస్థితులు కూడా పరిస్థితి మారిపోయింది. అలాంటి వచ్చేసింది. అదే నేను ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఏమాట అనకూడదు కానీ అంటే బయట మేము ఒక అనలిస్ట్ గా చెప్పండి. ఒక సైకాలజిస్ట్ గా నేను చేసిన తర్వాత అక్కడ మొత్తం వర్క్ చూసిన తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ చూసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, ఎలా అని జరుగుతున్నప్పుడు గ్రహించినది మీకు చెప్తున్నాను తప్ప నా ఓన్ మాటలు కాదు. ఇప్పుడు అక్కడ చూసినది అక్కడ జరగబోతున్నది మీకు చెప్పాను. బీజేపీ రోల్ ఏంటి? బీజేపీ రోల్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇన్ని సీట్లు వచ్చాయి. రోలే లేకపోతే వాళ్ళు ఇక్కడ గెలిచే వాళ్ళు కాదు కదా. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే ఎంపీగా ఎమ్మెల్యేలుగా వాళ్ళు కలిగినారో అక్కడ వాళ్ళు నా పట్టు పోలేదు అనేది నిరూపించుకోగలిగినారు వాళ్ళు. సో కంపేర్ టు కార్పొరేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే కాంగ్రెస్ చూసాం, సేమ్ అదే సినారియోలో మున్సిపాలిటీలు వార్డులలో అయితే ముందంజలో ఉందో కార్పొరేషన్లో కూడా అలాగే ఉంది. కానీ ఇక్కడ బీజేపీ అనూహ్యంగా బీఆర్ఎస్ కంటే ముందంజలో ఉండడం, కార్పొరేషన్ ని తన అకౌంట్ లో వేసుకోవడం, ఇది ఎలా చూడొచ్చు?
అంటే ఒకటి బీజేపీకి ఒకటి కార్పొరేట్ స్థానం గెలుచుకుందని చూస్తున్నాం మనము. ఫైనలైజ్ చేసినట్లు కూడా వస్తుంది. కానీ చెప్పాలంటే గన బీఆర్ఎస్ఏ కౌంట్ చేసుకోవాల్సింది ఒకటి. కానీ అదే నేను అంటున్నది. వాళ్ళేదైతే వాళ్ళు ఆ మేనేజబుల్ చేసుకోగలిగినారో, ఆ వేపించినప్పుడు ప్రజల నుండి వాళ్ళు వేపించుకోవడంలో వాళ్ళు ఏదైతే స్టెప్ స్ట్రాటజీయా? స్ట్రాటజీ తీసుకున్నారో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈళ్ళు స్ట్రాటజీలో ఫెయిల్ అయ్యారు అంతే. సో బీఆర్ఎస్ ఎక్కడ ల్యాప్స్ అవుతుంది? అంటే విమర్శలు నమ్ముకోవడంలో క్యాండిడేట్ ఎన్నుకోవడంలోనే కొద్దిగా ఇదే అవుతుంది. హ్మ్. వేరేది ఏం లేదు ఇంకా. క్యాండిడేట్ ఎంచుకోవడంలో, క్యాండిడేట్‌ని ఎంచుకొని ముందుకు పోవడంలోను కొద్దిగా ఇదవుతుంది. ఇంకోటేంటంటే వాళ్ళ సిస్టమ్ మార్చుకోవాలి. ఒకసారి ఫెయిల్యూర్ అయ్యి, రెండోసారి ఫెయిల్యూర్ అయితే, మూడోసారి కంపల్సరీ వాళ్ళు ఆ సిస్టాన్నే టోటల్‌గా మార్చాలి వాళ్ళు. సిస్టాన్ని అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే అవలంబిస్తున్నారో ఇప్పుడు అది కాకుండా వేరే మార్గంలో వెళ్ళడానికి ట్రై చేయాలి. సో క్యాండిడేట్ విషయంలో బై ఎలక్షన్స్‌లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో కూడా ఇదే మాట్లాడుకోవాల్సొచ్చింది. బీఆర్ఎస్‌కి క్యాండిడేటే మైనస్ అయిన సందర్భాలు కూడా ఓటమికి వన్ ఆఫ్ ద రీజన్ అని. సో ఇప్పుడు ల్యాప్స్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ అనుకోవచ్చా? అంటే నేను అదే అంటున్నా. క్యాండిడేట్‌ని ఎన్నుకోవడం ఇప్పుడు అవతలోళ్ళు గెలుస్తున్నారు, ఇతరులు ఓడిపోతున్నాడా అంటే హ్మ్. మనము ఒకటి ఏందంటే అతనిలో కేపబిలిటీ ఉంది, ఇతనిలో లేదన్నట్లే కదా ఇప్పుడు తెలిసేది. అంటే మనం ఎంచుకున్న క్యాండిడేట్ పర్ఫెక్ట్‌గా లేకపోవడం వల్లనే కదా అక్కడ. ఆయన ప్రయత్నం చేయగలిగినాడు. ఓకే. ఏదో కొద్ది వరకు బార్డర్‌లోకొచ్చాడు. ఏదో కొద్దిలో పోయిందంటే పూర్తిగానే తగ్గిపోయినాడు. అంటే అంత రిజల్ట్ తేలేకపోయినాడంటే క్యాండిడేట్ ఎన్నుకోవడంలో మైనస్ అనుకోవాలి. అక్కడ ఇన్‌చార్జ్‌గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళు, లేకపోతే అక్కడ టోటల్‌గా ఉన్నవాళ్ళు వాళ్ళు చూసుకోవాలి. ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షించుకోవాలి వాళ్ళు. సో ఈ ఎలక్షన్స్ ఏమీ లాస్ట్ కాదు. మళ్ళీ రాబోతున్నాయి జీహెచ్ఎంసీ హైదరాబాద్. సో అట్‌లీస్ట్ బీఆర్ఎస్ దాన్ని సక్సీడెడ్‌గా ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి? అందుకేనండి మేము ఎప్పుడు ఏం చెప్తామంటే, ఎప్పుడూ ఒక పార్టీ మీరు అడిగిన మంచి క్వెషన్ ఇది. ఎప్పుడూ ఒక పార్టీని అన్నీ చేయలేదండి. ఇప్పుడు సర్వే సంస్థలు చాలా ఉన్నాయి. ఆర్గనైజేషన్‌లు ఇప్పుడు. సర్వే చేసేటివి గాని, చేసే దాంట్లో కూడా మంచివే ఉన్నాయి. ఎన్నుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియా కూడా చాలా ఇంప్లిమెంట్ చూపిస్తుంది. ఎలా ఎలా వెళ్ళాలనేది అదొకటి. ప్లస్ ఎవరు ఎలా చేస్తున్నారు. మోడల్స్ మార్చుకోవాలి ఎప్పుడు. ఒకటే రకంగా పోతారంటే కుదరదు గదా! హ్మ్. వేరే వేరే మోడల్స్ అంటే వాళ్ళ యొక్క దాంతో గూడా వీళ్ళ యొక్క సహాయం తీసుకొని ముందుకెళ్ళాలి. దాంట్లో గూడా ఏందంటే వాళ్ళు జెన్యూనిటీని గ్రహించాలి. ఎవరు జెన్యూనిటీ చెప్తున్నాడు, ఎవరు ముందుకెళ్ళగలుగుతారు, ఎవరు చేయగలుగుతాడు అని. నీకు 3 సార్లు, 4 సార్లు ఫెయిల్యూర్ అయినోడు గూడా ఒకసారిగా సడెన్‌గా సక్సెస్ అవుతాడు. ఎందుకంటే తను తప్పులను తను తెలుసుకొని ముందుకు స్టెప్పుకేసుకుంటూ పోతుంటాడు గాబట్టి, ఆయన ఫోర్త్ టైమ్ అయినా గూడా సక్సెస్ అయితాడు ఏ పర్సన్ అయినా కూడా. ఇప్పుడు నేనే ఉన్నాను. మాకు చెప్పేదానికి 500 ఓట్లతో జూబ్లీ హిల్స్‌తో ఆమె గెలుస్తుందని చెప్పాను నేను. ఇక్కడ ఇదే మన మీడియా సాక్షిగా. కానీ ఈరోజు మాది 99.9% రిజల్ట్ కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఈ విధంగా ఉందని. కానీ మా రిపోర్ట్‌ని తీసుకొని అందరూ కాపీ చేసుకొని వాళ్ళు మేము గూడా ఇట్లా చెప్పాము అన్నప్పుడు చెప్పినోళ్ళుంటారు. అది నేనేమంటున్నా అంటే ఎవరు నిజంగా రిజల్ట్ ఇయ్యగలుగుతారు, ఎవరు హానెస్ట్‌గా ఉంటారనేది చూసుకొని వాళ్ళని కలుపుకొని పార్టీలు ముందుకెళితే వాళ్ళకి ఎక్కడైతే మైనస్ ఉంటుందో ఇప్పుడు ఆ మైనస్‌ని వాళ్ళు ఇప్పుడు చెప్పినప్పుడు తీసుకోవాలది. లేదు నాకంతా తెలుసు, నాకంతా తెలుసు అన్నప్పుడు ఈ ఇతల వ్యక్తి వర్క్ అవసరం ఉండదు మీకి. సో, అలా కాకుండా ఏదైనా సరే వాళ్ళు చెప్పేది కూడా తీసుకొని దాన్ని ఒకసారి అనాలిసిస్ చేసుకొని మీరు ఇది ఎంతవరకు రైటా, రాంగా అని చూసుకొని దాని ముందుకెళ్తే ఒక ఫ్యూచర్ ఉంటుందని నా ఉద్దేశం. సో బీఆర్ఎస్ ఇప్పటికైనా భ్రమలు వీడితే తప్ప వచ్చే ఎలక్షన్స్ గట్టెక్కే పరిస్థితి లేదంటారు ఒక్క మాటలో. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మనము ఒకటి జనరల్‌గా ఎవరైనా గానీ ఒక ఎఫెక్ట్ ఇంకొక దానిపైన ఎఫెక్ట్ చూపిస్తుందా? చూపియదా? అంటే ఖచ్చితంగా చూపిస్తుంది. ఈ ఎఫెక్ట్ ఇంకొక దానిపైన చూపిచ్చదా? అంటే అది చూపించబోతుందనేదే మనకి ఇండికేషన్. సో, ఆ హింట్‌ని మనము ఇక్కడే స్టాప్ చేసుకోవాలంటే మనం ఏదో వర్క్ చేయాలి. ఎలాంటిది? దానికి తగ్గట్లు ఇప్పుడు ముందు ఎప్పుడో వచ్చే దాని గురించి ఇప్పుడే ఆలోచిస్తూ దాన్ని ఏ విధంగా మనము ఈ వర్క్ చేయాలి? మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది. ఇప్పుడు ఇప్పుడు 2 క్రికెట్ టీమ్‌లు గూడా బలంగున్నప్పుడు, బౌలరు బలంగా ఉన్నప్పుడు, బ్యాట్స్‌మెన్ కూడా బలంగా ఉన్నప్పుడు, ఏ ఏ ఓవర్ టీము ఏ దేశానికి సంబంధించి ఆ దేశం వాళ్ళు మావాడు బాగా ఎళ్లి విన్ అవ్వాలి అనుకుంటారు. ఏ దేశం వాళ్ళు, వాళ్ళ దేశం వాళ్ళు బాగా కొట్టాలి, బ్యాటింగ్ ఆడాలి, గెలవాలి అనుకుంటారు ఎవరైనా గానీ. ఇక్కడ ఈ 2 దేశాల మధ్య ఏముంటుంది? ఒకే బాల్ ఉంది. ఒకే 6 రన్స్ కొట్టాలి. బ్యాటింగ్ ఆడేవాడు మావాడు బాగా ఆడాలి. 6 కొట్టాలి అనుకుంటారు.
ఆ బౌలింగ్ వేసే దేశమేమో మావాడు బాగా వేయాలి, అవుట్ అయిపోతే మా దేశానికి మంచి అంటే ఇట్లా. ఈ పార్టీ వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఎప్పుడైనా గానీ ఆ థింకింగ్ నేచర్ ఎలా ఉండాలంటే గెలిచేదానికి చూడాలా తప్ప, పాయింట్లు ఎతకాలా తప్ప, ముందు జరిగిన దాంట్లో పాయింట్లు తీసుకొని ముందుకెళ్ళాలి తప్ప, ఇదే వచ్చిన దాంట్లోనే మనం హ్యాపీగా ఉన్నాము, మనకి ఇదే బెస్ట్‌లే అనుకుంటే ఇంక అక్కడే ఉండిపోతాం. డన్. సో బీజేపీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది రాబోయే ఎలక్షన్స్‌లో? అంటే వాళ్ళు ఇప్పుడు లీడరు తీసుకున్న యొక్క స్ట్రాటజీస్ ప్రకారంగా ఉంటుంది. ఏ పార్టీ అయినా సరే అండి, ఒక మాట చెప్తాను. ఏ సంస్థ అయినా, ఏ వ్యవస్థ అయినా సరే ఈ థర్డ్ పర్సన్ యొక్క వర్క్‌ని తీసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే జనుడికి తెలాలంటే ఒక ఎలక్షన్‌లో ఏమైతుందంటే ఈ పొలిటికల్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ చుట్టూ ఒక వలయం ఏర్పడుతుంది వాళ్ళకి తెలియకుండా. వాళ్ళకేందంటే బయట నుండి చెప్పేవాడి మాట తన చెవికి ఎక్కించి కొడుతున్నారుగా. అక్కడ మైనస్ అయిపోతుంది. ఎందుకంటే దీంట్లో చాలా స్ట్రాటజీలుంటాయి. ఎప్పటికప్పుడు ఒక స్ట్రాటజీలు మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళు అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు థర్డ్ పర్సన్ చెప్పిందే కరెక్టా అనేది కాదు నేను చెప్తున్నది. మేము చెప్పేది అంత కరెక్టా అనేది మేము చెప్పడంలే. కానీ దాన్ని కూడా మీరు అనాలిసిస్ చేసుకోండి ఒకసారి. ఈ విధంగా ముందుకెళ్తే ఎలా ఉంటుంది? ఏ విధంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందనేది కొద్దిగా ఎక్స్‌పెరిమెంటల్ వర్క్‌గా, థియరిటికల్ వర్క్‌గా కాకుండా ఎక్స్‌పెరిమెంట్ వర్క్‌గా పోయినప్పుడే రిజల్ట్ అనేది బాగుంటుందని నా ఉద్దేశం. అందుకని ఏ పార్టీ అయినా సరే థర్డ్ పర్సన్ అంటే ఈ సెఫాలజిస్టులని, వాళ్ళని ఇప్పుడు జరుగుతున్న దానిని ఎప్పటికప్పుడు పాయింట్లని సోషల్ మీడియా ద్వారా అయినా సరే, ఇంకొక ద్వారా సరే ప్రజల మధ్యలో ఉండడానికి, ప్రజల కొరకు కొట్లాడడానికి ట్రై చేస్తే డెఫినిట్‌గా విన్నింగ్ ఉంటుంది. డన్. సో ఇట్లా అధికార పార్టీకి సంబంధించిన హామీలు గావచ్చు, లేదంటే వాళ్ళిచ్చిన వాగ్దానాలు గావచ్చు, ఇవేవి కూడా ప్రతిపక్షాలు జేసే విమర్శలు ఫలించలేవని క్లియర్ కట్‌గా క్లీన్ స్వీప్ జేసిన కాంగ్రెస్ రిజల్ట్స్ తెలుస్తున్నాయి. అండ్ ఇవే ఒక బ్రాండ్ ఇమేజ్‌గా గూడా రేవంత్ రెడ్డికి ఉండబోతున్నాయి.